ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఒకసారి బాగా కలుపుకుని మూత అయితే పెట్టేసుకోవాలి. ఇందులో నుండి వాటర్ అయితే బాగా వస్తాయండి. మనకి ఈ వాటర్తోనే ఇదంతా కూడా కుక్ అవనివ్వాలి. చక్కగా దీనిని బాగా ఉడికించుకోవాలి. అప్పుడే మనకి కర్రీ అనేది బాగుంటుంది. చూసారు కదా, నాన్ వెజ్ కర్రీస్ వండుకునేటప్పుడు, ముఖ్యంగా మటన్ వండుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా కుక్ అవనివ్వాలి. అటు ఇటుగా చాలా మంది తక్కువగా కుక్ చేసుకుని తినేస్తూ ఉంటారు. అలా కాకుండా మటన్ అనేది బాగా కుక్ అవనివ్వాలండి. ఎందుకంటే దాంట్లో బ్యాక్టీరియా ఉంటుంది, అది ఆరోగ్యానికి మంచిది కాదు. కాబట్టి ఈ విధంగా అయితే చక్కగా బాగా ఉడకనిచ్చుకున్న తర్వాతే మాత్రమే తినాలి. చూసారు కదా, ఇలా అయితే వాటర్ అయితే వచ్చేసింది. ఒక 2-3 నిమిషాల పాటు ఇది చక్కగా వాటర్ అంతా ఎగిరిపోయే వరకు అయితే ఉడకనివ్వాలండి. మనం ఇందులో లివర్ వేసాం కాబట్టి కలర్ అనేది రెడ్గా ఉండదండి, ఇది బ్లాక్ కలర్లోకి వస్తుంది. కాబట్టి ఇలా అయితే మనం ఉడికించుకోవాలి.